దేవునికి స్తోత్రం. మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ ఉదయకాల సమయంలో శుభాలు మరి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి చక్కగా దేవుని యొక్క పరిచర్యలో మరి నమ్మకంగా కొనసాగుతున్న విధానం బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఎంతో మందికి లేని గొప్ప భాగ్యం ప్రభు మనకందరికీ ఇచ్చి ఉండగా ప్రతిదినమును కూడా ఎక్కువ జాములు లేచి బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుంది. మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుడి. చక్కగా ఈ యొక్క గొప్ప వాగ్దానాన్ని మనం పొందుకొని మరి ప్రభులో కొనసాగుతున్న బట్టి కూడా దేవునికి మహిమను ఆరోపిస్తూ ఉన్నాను. మరి ప్రభు సన్నిధిలో మనం చేరినాం కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యానానికి వెళ్తూ ఉన్నాం. కొంత సమయము మన హృదయాలను మనకు ఆలోచనలు కూడా ప్రభు మీద కేంద్రీకరించుకొని ప్రభు మాట వినడానికి మనం ప్రయత్నించేద్దాం. మరి వాక్యాన్ని మరలా నేను చదువుతున్నా. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము మరి మొదటి 2 వచనములు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాసుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తులను చేయవలనని హెచ్చరించుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ నామములు చేరి మేము ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు ప్రభా నాయన పాటల ద్వారా మీ మహిమను పొందుకున్నారు. మరొకసారి ప్రభా నాయన మరి వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా ప్రభా మీరే మాతో మాట్లాడండి. తండ్రి మీరు మాట్లాడుతుండగా వెనకల చెవులను గ్రహించే మనసును మాకు ఇవ్వండి. విని ప్రభా మా జీవితాల్లో అన్వయించుకుని ప్రభా మేము అలా కొనసాగే కృపను మాకు అందరికి ఏర్పాటు చేయండి. మీ పక్షంలో ప్రభా నాయన ఉదయకాల సమయంలో నిలబడిపోతున్నాను కూడా తండ్రి మీకు ఆత్మను నింపండి. సులచోట్ను మరుగుపరిచి మాకు అందరికీ కావలసిన ఆత్మీయ మాటలు మీరే మాకు అందరికి అందించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. రైట్. ప్రియమైన దేవుని ప్రజలారా, మరి ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఈరోజు మనకు అంశము అన్నిటికంటే ముఖ్యమైనది. ఇక్కడ భక్తుడైన పౌలు మహాశయుడు తిమోతికి ఒక చక్కటి మాట తెలియజేస్తున్నాడు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, భక్తి కలిగి మాన్యతయు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా అనే మాట ఇక్కడ రాయించేస్తూ ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యమైనది. ఈ లోకంలో చాలా మంది యొక్క స్థితి ఎలాగున్నదంటే, మరి ఎందుకు ఈ లోకంలో జన్మించారో తెలియక చాలా మందికి ఆలోచన మరి ఎలా ఆలోచిస్తుంటారంటే, మరి ఈ లోకంలో జన్మించినప్పుడు మేము చక్కగా చదువుకోవాలి, చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగం సంపాదించాలి, ఉద్యోగం వచ్చిన తర్వాత మరి ఒక 4 చక్రాల ఒక వాహనాన్ని కొనాలి, తర్వాత మరి ఒక 5 అంకెలు గల మరి జీతం కలిగి మేము జీవిస్తూ ఉండాలి, మరి తర్వాత మాకు పిల్లలు పుడతారు, తర్వాత వారికి వివాహం చేసిన తర్వాత మా యొక్క జీవిత యాత్ర ముగించబడుతుంది అన్న ఒక ఆలోచన కలిగి చాలా మంది కూడా భౌతికంగా ఇటువంటి ప్రయాస పడుతూ ఉంటారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ లోకంలో చాలా మంది కూడా ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటారు. డబ్బు సంపాదించాలని, ఇంకేదో పేరు ప్రఖ్యాతులు మరి సంపాదించాలని, ఇంకా ఏదో వాహనాలు, పొలాలు, మరి వగైరా ఇలాంటివన్నీ కూడా కొనాలన్న ఒక ఆలోచన కలిగి వీటికి చాలా సందర్భంలో ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. కొంతమంది ఆలోచన ఇవే మాకు ప్రాముఖ్యమైనది, ఇవి ఉంటే మాకు చాలు, ఇంకా ఈ లోకంలో ఏది మాకు అక్కర్లేదన్న ఒక ఆలోచన కలిగి చాలా మంది కూడా మరి ఇలా ముందు కొనసాగుతూ ఉంటారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రత్యేకించబడిన నీవు నేను కూడా మారుమనసు పొంది సత్యమును గుర్తెరిగి యేసు ప్రభువే నిజమైన దేవుడిని మనం ఆలోచన కలిగి కొనసాగుతున్న మనము మనకి ఆత్మీయ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏంటనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. మనకు ఆత్మీయ జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది మన జీవితాలు సంతోషంగాను నెమ్మదిగాను ఏమంటే మాన్యత కలిగి సుఖముగా దేవుళ్ళు మనం జీవించాలంటే ఉదయకాల సమయంలో నేను ఆ జీవితానికి అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఒక 3 విషయాలు మీ ముందు ఉంచుతాను. ఒక 3 విషయాలు త్వరగా మనం ధ్యానం చేద్దాం. ప్రభు తనకి మెల్లని స్వరాన్ని వినిపించినట్లుగా మనందరూ కూడా దేవుని వైపు చూద్దాము. అయితే మనకి ఆత్మీయ జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది మొట్టమొదటిగా నేను చదువుతున్న నిర్గమాకాండంలో ఒక మాట ఇలా రాయబడి ఉన్నది.
నిర్గమకాండము 20 అధ్యాయము మరి 3వ వచనాన్ని నేను చదువుతున్నాను. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ మనం చూడవచ్చు 20 అధ్యాయం 3వ వచనంలో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అన్న మాటకి మనం చూస్తున్నాం. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళందే కానీ ఇండు దేని రూపంలోనైనను విగ్రహములను చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడిని యెహోవానగు నేను రోషము గల దేవుడును అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, మనకు ఆత్మీయ జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాము ఒక చక్కటి మాట. అన్నిటికన్నా ముఖ్యమైనది ఆయన తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు. ఆయన తప్ప, ఆయన స్థానంలో ఈ లోకంలో ఎవరు కూడా సరిపోయిన వారు కాదండి. చాలా మంది అంటుంటారు మేము దేవతలమండి, ఏమండి మేము బాబాలమండి, అనేక రకాలుగా మరి సంబోధిస్తూ ఉంటారేమో కానీ మనం జ్ఞాపం చేసుకోవాలి ఒక చక్కటి మాట. అన్నిటికన్నా మనకి ముఖ్యమైనది ఏంటి అంటే ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపం లేని వాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఒక మాట శాసించారు ఏమనంటే, నాలో పాపం ఉందని మీరు ఎవరు స్థాపించగలరని మాట. ఏమంటే ఇంతవరకు కూడా మరి ఆ మాటకి సమాధానం, ఎందుకంటే మనము సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన పరిశుద్ధుడు, ఆయన తప్ప ఇంకెవ్వరు కూడా ఆయనకి స్థానానికి సరిపోయినవారు కాదు ఈ లోకంలో. ఇంకెవరు కూడా మరి అందుకు అర్హులు కాదంతే. ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుచున్న మాట, ఆయన స్థానంలో, ఆయన ఉండాల్సిన స్థానంలో ఇంకెవరినైనా నువ్వు ఏర్పాటు చేసుకొని మనం కొనసాగుతూ ఉంటే ఉదయకాల సమయం ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. ఆకాశము కానీ భూమి కింద నేలందే కానీ ఏ గ్రహమైనను ఏ రూపమైనను, ఏమండి మనం జ్ఞాపం చేసుకోవాలి. దేవుని పిల్లమైన మనకి జీవితాలలో జ్ఞాపం చేసుకోవాలి. ఒక మాట నేను ఇలా చదువుతాను, ఒక మాట చదివిస్తారండి. మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక చక్కటి మాట నేను చదువుతాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట అలా రాయబడి ఉన్నది. 22వ వచనము, అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయిను అని మనకి మనం చూస్తున్నాం. ఎవరు ఇతడు అంటే ప్రియమైన దేవుని పిల్లరా, ధనవంతుడని యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నేను మరి పరలోక రాజ్యాన్ని చేరుకోవాలి, మరి నేను పరలోక రాజ్యానికి చేరుకోవాలి అని ఈ మాట ప్రభుని అడుగుతున్నప్పుడు మరి అక్కడ ప్రభు అంటాడు, మరి పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే అందుకు తగిన అర్హతలన్నీ కూడా, ఏమండి నువ్వు నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగలికూడదు, ఇవన్నీ కూడా చెప్తూ ఒక మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ మాట్లాడుతూ ఒక మాట అంటారు, మరి సహోదరుడా నీకు ఒకటి కొద్దుగా ఉన్నది అంటాడు దేవుడు. నీకు ఒకటి కొద్దుగా ఉన్నది అన్నప్పుడు మరి ప్రభా నేను ఇవన్నీ చేస్తున్నాయి కదా, మరి ఇంకేంటి నాకు కొద్దు అన్నప్పుడు నీకున్నవన్నీ కూడా అమ్మి బీదలకి ఇమ్మన్నప్పుడు ఈ యవనస్తుడు జ్ఞాపం చేసుకోవాలి. మరి అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక తన ముఖమును చిన్నపుచ్చుకొని మరి దుఃఖపడుచు వెళ్ళిపోయాడన్న మాటను ఇక మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ యవనస్తునికి మరి ప్రాముఖ్యమైనది ఏంటంటే ఒక మాట ఎలా అంటాను, ధనమే తనకి దేవుడై ఉన్నాడు. ధనమే తనకి దేవుడు. ప్రభు అంటూ ఉన్నాడు, మరి నీకున్న సమస్తమును కూడా అమ్మి మరి బేదలకి ఇచ్చే మరి పనిచేసేమంటుంటే అప్పుడు నీకు పరలోక రాజ్యంలో గొప్ప ధనము కలుగుతుంది అన్న మాట చెప్పినప్పుడు ఇతనికి ప్రాముఖ్యమైన అంశము దేవుడు ఎవరై అంటే జ్ఞాపం చేసుకోవాలి, ఒక ధనాన్ని మరి దేవుడిగా ఏర్పాటు చేసుకుని జీవిస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క స్థానంలో ఆయన ఏర్పాటు చేసుకోకుండా ఒక ధనమే దేవుడిగా, ధనం ఉంటే చాలు ఈ లోకంలో నాకేమొద్దు అన్న ఒక ఆలోచన కలిగి ప్రియమైన దేవుని పిల్లరా తన జీవిస్తూ ఉన్నప్పుడు జ్ఞాపం చేసుకోవాలి, ప్రభు హెచ్చరించాడు, సహోదరుడా నీకు ఒకటి కొద్దుగా ఉన్నదన్నప్పుడు అతడు ఆ యొక్క మాటను నిరాకరించి తనకి ముఖము చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ లేఖలను మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లరా మనం జ్ఞాపం చేసుకోవాలి, ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. తీర్మానం మనమే తీసుకోవాలి.
అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే మనం జ్ఞాపం చేసుకోవాలి. ఒక చక్కటి మాట, ఆయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారాయన. ఆయనే పరిశుద్ధుడాయన. ఆయన స్థానంలో ఇంకెవరినైనా ఏర్పాటు చేసుకున్నావా? మనకు జీవితాల్లో ఆయన ఉండాల్సిన స్థానంలో ఇంకెవరినైనా ఏవండి ఇంకను కూడా కోపగించుకుంటున్నావా? ఇంకను కూడా అసూయ పడుతున్నావా? ఇంకను కూడా గర్విస్తూ ఉన్నావా? ఇంకను కూడా ఏవండి మన జీవితాల్లో ఇంకను కూడా దేవునికి అవిధేయమైన క్రియలను పెట్టుకొని మనం జీవిస్తూ ఉంటే ఒక మాట ఎలా అంటాను, నువ్వు కోపగించుకుంటున్నట్లయితే కోపమే నీకు దేవుడు. నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావా? ధనమే నీకు దేవుడు. అసూయ కలిగి జీవిస్తున్నావా? అసూయే నీకు దేవుడు. అయితే ఈ ఉదయకాల సమయం జ్ఞాపం చేసుకోవాలి. ప్రియ సహోదరి, సహోదరులారా, ఇవన్నిటిని కూడా మనం తొలగించాలి. ఏలీ ఏం చేశాడండి? కీషోను వాగు దగ్గర మరి ఇక బయలు ప్రవక్తలందరూ కూడా తీసుకొని వధించాడంట. ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు. వధించావా? ప్రభు ఉండాల్సిన స్థానంలో ఇంకను కూడా నీ జీవితంలో ఏర్పాటు చేసుకొని ఏవండి మనం కొనసాగుతూ ఉంటే ప్రభు మాట్లాడుతున్నాడు ఏమనంటే, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. ఇది ప్రాముఖ్యమైనది. ఇది ముఖ్యమైనది నీ జీవితంలో. మనకు ఆత్మీయ జీవితంలో ముఖ్యమైనది. కొంతమంది యొక్క స్థితి ఏవండి మరి కొంతమందికి ఆలోచన ఎలాగుంటదంటే, మరి సిలువను చూసి అనేక రకాలుగా అలా మరి సిలువను చూసినప్పుడు, చర్చిలు చూసినప్పుడు ఏవండి ఇంకా ఎవరైనా సమాధులు చూసినప్పుడు ఏమైనా అనేక రకాలుగా మరి వాటిని పూజిస్తూ ఉంటారు. ఈ లోకంలో చాలా మందికి కూడా మరి ఏదైనా గుడులను, గోపురం చూసినప్పుడు అలా చెంపలు వాయించుకుంటూ ఉంటారు. అయితే దేవుని పిల్లమైన మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇవేమి కూడా కాదు గాని ఏవండి మనం జ్ఞాపం చేసుకోవాలి. శిలువలో చనిపోయిన ప్రభువైన యేసుక్రీస్తుని మాత్రమే మనం సేవించాలి. ఆయన మాత్రమే ఏవండి మన యొక్క మరి పూజకు అర్హుడాయన. ఉదయకాల సమయంలో మొట్టమొదటిగా మనం చూస్తున్నాము ఒక చక్కటి మాట, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ఆయన తప్ప మనకి వేరొక దేవుడు ఉండకూడదు. రెండో మాట చూపిస్తారండి. రెండో మాట జ్ఞాపకం చేసుకుందాం. ముందుకెళ్తున్న సామెతల గ్రంథం రండి మరలా. సామెతల గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అన్నిటికన్నా ముఖ్యమైనది మనం చూస్తూ ఉన్నాం. రండి సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం చదువుతూ ఉన్నాను. 4వ అధ్యాయం 23వ వచనం. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దేవుడి చక్కగా మాట మనం చూస్తున్నాము. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకుని మొట్టమొదటి మనం చూస్తున్నాము, మనం విన్నాము ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన తప్ప వేరొక దేవుడు మనకు ఉండకూడదు. రెండో దగ్గర మనం చూస్తున్నాము, అన్నిటికంటే ముఖ్యమైనది మనకి హృదయమును భద్రపరుచుకోవాలండి. మనకు హృదయమును భద్రపరుచుకోవాలి. ఈనాడు చాలా మందికి ఆలోచన ఏంటంటే, హృదయము పాడైపోయినా సరే మా శరీరం చక్కగా ఉండాలండి. అంటే మనుష్యుల యొక్క స్థితి ఎలాగుందంటే, మా రూపము చక్కగా కనపడాలి. మా హృదయము మరి ఎలాగున్నా మాకేంటి? మా హృదయంలో ఎలాగున్నా మాకేంటి? నేను పైరూపాన్ని చక్కగా మరి తీర్చిదిద్దుకుంటాను. నేను అందంగా కనపడతాననుకుంటే, బహుశా మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇది మనకి సరైనది కాదేమో. చాలా మంది ఇక శరీరానికి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. చాలా మంది కూడా మరి, మరి అనేక మందికి మరి ఒక మాదిరికరంగా మరి ఒక మరి అందంగా కనబడాలని ఒక ఆలోచన కలిగి, ఈ శరీరానికి ఏవండి ఇక మంటి దేహానికి ఎన్నో రకాలుగా మరి, మరి అలంకరిస్తూ ఉంటారు. కానీ ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను నీ పైరూపణ కాదు కానీ, నీ హృదయాన్ని చూసే దేవుడు. దేవునికి స్తోత్రం కలిగింది. నీకు హృదయ స్థితిని చూస్తాడాయన. మనుష్యులు పైరూపం చూస్తారేమో, వీరికి ఎంత ధనం ఉందండి, వీరు ఎంతగా మరి సంపాదిస్తూ ఉన్నారు, ఎంత అందము కలిగి ఉన్నారు, ఎన్ని గృహాలు కట్టారని చెప్పేసి ఇవన్నీ కూడా మనుషులు చూస్తారేమో. కానీ ఒక మాట ఎలా అంటాను, మనుష్యులు ఎవరు కూడా నమ్మకమైన వారు కాదు. మనుషులు ఏ ఒక్కరు కూడా నమ్మకమైన వారు కాదు. అంతే. ఇంకా నమ్మకమైన వారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నీ పైరూపను చూడగాని నీ హృదయాన్ని చూస్తాడు. ఆయన నీ హృదయాన్ని చూసినప్పుడు మనకి స్థితి ఎలాగున్నది? నీ హృదయాన్ని భద్రపరుచుకుంటున్నావా? నీ హృదయం ఎలాగున్నది? ఏమంటే బైబిల్‌లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. మనకందరికీ తెలుసు ఈ సందర్భము. ధనవంతుడు, లాజరు.
ఏమండి ఏమైపోయారంటే ధనవంతుడు ఏమండి ఈ లోకంలో చక్కగా జీవించాడు. ఎలా జీవించాడంటే, నా ప్రాణమా తినుము అన్నాడు, నా ప్రాణమా సుఖించుమన్నాడు, నా ప్రాణమా సంతోషించు మరి ఆనందించమంటూ ఉన్నాడు. అంటే ఈ ధనవంతుని యొక్క ఆలోచన ఏంటి అంటే, ఈ లోకంలో జీవించినంత కాలము కూడా మనం జ్ఞాపం చేసుకోవాలి, తన యొక్క శరీరాన్ని కాపాడుకున్నాడు. తన యొక్క పై రూపాన్ని భద్రపరుచుకొని నా ప్రాణమా, నా ప్రాణమా, నా ప్రాణం అని చెప్పేసి మరి మరి మాట్లాడుతున్నప్పుడు అచ్చటనే మనం జ్ఞాపం చేసుకోవాలి. లాజరు కూడా ఉన్నాడండి. లాజరు ఏం చేస్తున్నాడు అంటే మనం జ్ఞాపం చేసుకోవాలి. నా శరీరము పాడైపోయినా సరే, నా శరీరము అనేక రకాలుగా ఇబ్బంది పడినా సరే, నేను నా యొక్క ఆత్మను నేను భద్రపరుచుకుంటాను. నా హృదయమును భద్రపరుచుకోనని చెప్పేసి చక్కగా జీవించాడు. తను జీవించేంత కాలం కూడా ఎన్నో శ్రమలు, ఆకలి తలపించిపోయాడేమో. ఏమండి ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో ఇద్దరు చనిపోయారు. మనం జ్ఞాపం చేసుకోవాలి. శరీరాన్ని భద్రపరుచుకున్న ఆ ధనవంతుడు ఏమైపోయాడు అంటే మనకందరికి తెలుసు, పాతాళంలో కేకలు వేస్తున్నాడు. పాతాళంలో కేకలు వేస్తున్నాడు. అయ్యో అయ్యో దాహం దాహం అని చెప్పేసి. అయితే ఈ లోకమైన యాత్రలో ఈ లోకంలో జీవిస్తున్న మరి లాజరు గారేమో ఏమండి తన యొక్క శరీరం పాడైపోయినా సరే, తన శరీరం శిథిలమైపోయినా సరే, తన శరీరం క్షీణించిపోయినా సరే జ్ఞాపం చేసుకోవాలి, తన యొక్క హృదయం మాత్రం భద్రపరుచుకున్నాడు. తను ఎక్కడున్నాడంటే అబ్రహాము రొమ్మున కూర్చున్నాడు. దేవునికి స్తోత్రం కలుగనుగా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో ప్రభు తనకి మెల్లని స్వరాన్ని నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఈ రెండో విషయం ఏంటి అంటే ఒక చక్కటి మాట, నీ హృదయమును భద్రపరుచుకోవాలి. మనకి హృదయమును భద్రపరుచుకోవాలి. చేసుకుంటున్నామా? ఏమండి ఈ మానవ చేరిన యొక్క స్థితి అనేక రకాలుగా ఏదైతే చేయాలో, ఏదైతే ప్రాముఖ్యమైనదో అది మరిచి ప్రాముఖ్యమైనది కాని వాటి కోసము ఎన్నో రకాలుగా ప్రాకులాడుతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మనం వింటూ వచ్చాము, అన్నిటికన్నా ముఖ్యమైనది ప్రభు తప్ప మనకి వేరొక దేవుడు ఉండకూడదు. రెండోదిగా మనం చూస్తున్నాము, అన్నిటికన్నా ముఖ్యమైనది మనకు హృదయమును భద్రపరుచుకోవాలి. మనకు హృదయమును మనం భద్రపరుచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం జ్ఞాపం చేసుకుంటున్నాము, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నమాట మనం జ్ఞాపం చేసుకోవాలి. నేను ముందుకెళ్తున్నాను, మరొక మాట జ్ఞాపం చేసుకుందాం రండి. మరొక మాట నేను చదువుతూ ఉన్నాను. రోమపత్రిక నేను చదువుతూ ఉన్నాను. రోమపత్రిక 12వ అధ్యాయంలో మరొక అనుభవాన్ని మీ ముందు ఉంచుతాను. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నాను. 12వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చక్కటి మాట మనం చూస్తున్నాము. ఈ మూడవది మనం చూస్తున్నాము, అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి ప్రభు అంటే ప్రభు చెప్తున్నమాట, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ లోక మర్యాదను అనుసరింపక, అన్నిటికన్నా ముఖ్యమైనది లోక మర్యాదను అనుసరించకూడదు. ఈ లోక మర్యాదను మనము అనుసరించడానికి ఆయన పిలుచుకెళ్ళలేదు. నీకోసం నా కోసం కూడా ఏమిటి ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. విలువ లేని నా బ్రతుకులకు ఆయన విలువనిచ్చాడు. ఒకప్పుడు మన జీవితాలు విలువ లేదు. అయితే ఈనాడు తనకు స్వరక్తం ఇచ్చుకొని ఆయన ఒక విలువ కలిగిన వ్యక్తిగా ఆయన ఏర్పాటు చేసినప్పుడు ఇంకను కూడా లోకాచారము ఏమండి లోక మర్యాదను మనము మరి ఫాలో అవుతున్నామా? ఉదయకాల సమయంలో ప్రభు హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే అన్నిటికన్నా క్రైస్తవునికి మనకి ఆత్మీయ జీవితానికి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ఇక మూడో మాట మనం చూస్తున్నాము, లోక మర్యాదను మనము అనుసరించకూడదు. లోక మర్యాదను మనం అనుసరించకూడదు. ఏమండి ఈ లోకం యొక్క స్థితి ఎలాగున్నది అంటే ఎక్కడికైనా ఎవరైనా ఏమండి ఒక గ్రామానికో ఒక పట్టణానికో ప్రయాణిస్తున్నప్పుడు తనకి ఏమండి ఏదైనా మరి ఒక జంతువో ఒక పక్షో లేకపోతే ఏదైనా ఒక అరుపో కేక అనిపిస్తే ఈనాడు ఆ మనుష్యుడు బయటికి వెళ్ళడానికి భయపడుతున్నాడండి. ఈనాడు ఆ మనుష్యుడు లోక మర్యాదను అనుసరిస్తూ ఏమండి మరి నాకు ఎవరో ఎదురొచ్చారు, నేను ముందుకెళ్ళలేను,
నువ్వు తెరిచావు కాబట్టి నేను నష్టపోయాను. లేకపోతే శుక్రవారం కాబట్టి, లేకపోతే ఇంకేమైనా మరి ఏదో మంగళవారమో అన్న ఒక ఆలోచన కలిగి ఎంతమంది లేరంటారండి. ఏమిటి ప్రభు ఏమన్నా బైబిల్ రాయించుంచాడా? శుక్రవారం మంచిది కాదు. మరి ఏదో ఒక జంతువో, ఒక పిల్లో, ఒక కాకరిస్తే బయటికెళ్ళబాకండి. మంగళవారం మంచిది కాదు. ఆయన ఎక్కడికో రాయించుంచలేదు కదా! ఇప్పుడు చాలా మంది యొక్క స్థితి, క్రైస్తవులైన వారి యొక్క స్థితి ఎలాగుంది అంటే, రాహుకాలము, యమగండాలు కూడా చూస్తున్నారండి ఎంత దౌర్భాగ్య స్థితో. ప్రియమైన దేవుని ప్రియులారా, మనకి ఇటువంటి కాలాలుంటే ప్రభు రాయించుంచాడు కదా బైబిల్‌లో. ప్రభు అన్నాడు అన్ని రోజులు కూడా మంచియే. ఏది కూడా మంచిది కాదని ప్రభువు చెప్పలేదు. ప్రతి దినము కూడా మంగళవారం కానీ, శనివారం కానీ, ఏదైనా సరే, శుక్రవారం గాని, ఏవండీ సాయంకాలం అయితే చాలా మంది యొక్క స్థితి, ఎవరైనా సహాయం చేయండని ఎవరైనా వచ్చినప్పుడు, మరి పొద్దుపోయింది కాబట్టి, రాత్రి అయిపోయింది కాబట్టి, మా ఇంట్లో నుంచి ఏది కూడా బయటికెళ్ళకూడదండి. ప్రియమైన దేవుని పిల్లరా, మన జీవితాల్లో చాలా మార్పు రావాల్సిన సందర్భాలు ఉన్నాయి. మన జీవితాల్లో చాలా మరి ఆచారాలను పాటిస్తూ, లోక మర్యాదను ఫాలో అవుతూ, ఈనాడు చాలా రకాలుగా మనము ఇబ్బంది పడుతున్నామేమో. ప్రభు మనందరిని హెచ్చరిస్తూ ఉన్నాడు. లోకానికి ఒక మర్యాద ఉంది. ఒక ఆచరణలు జీవిస్తూ ఉంటారు. ఈ ఆచరణను ఫాలో అవుతున్నామా? ఈ ఆచరణను మనము మరి ఆచరణ కలిగి మనం జీవిస్తున్నామా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు అంటున్న మాట, ప్రియమైన దేవుని పిల్లరా, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది లోక మర్యాదను మనము అనుసరించకూడదు. అన్ని రోజులు మంచియేనండి. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో మనం జ్ఞాపం చేసుకోవాలి. ప్రత్యేకించబడిన మనము, వేరు చేయబడిన నీవు నేను కూడా ప్రభు కోసము సత్యం ఏమిటో మనం తెలుసుకున్నాం. ఇవి తెలుసుకుని కూడా ఇంకను కూడా అవే మర్యాదలు, అవే ఆలోచనలు, అవే ఆచర్య కలిగి మనం జీవిస్తూ ఉంటే ఈ ఉదయకాల సమయంలో వాటికి ఫుల్ స్టాప్ పెడదాం మనందరం కూడా. ఏ సమయమైనా సరే ప్రభు ఇచ్చిన వాటిలో ఎవరైనా మరి సహాయాన్ని కోరినప్పుడు మనం జ్ఞాపం చేసుకోవాలి. మనవంతుగా మనం సహాయం చేసే వారంగా మనం ఉండాలి. అది సమయం కాదు, రాహకాలం కాదు, యమగుండం కాదు. ఏదైనా సరే ప్రియమైన దేవుని ప్రజలారా, మనం జ్ఞాపం చేసుకోవాలి. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది లోక మర్యాదను మనము అనుసరించకూడదు. బైబిల్‌లో ఒక వ్యక్తి ఉన్నాడు, ప్రొడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు. అతనికి పేరు ఎలా వచ్చింది అంటే దానికి ఒకే ఒక ఆలోచన అంటే, ఆ చిన్న కుమారుడు చేసిన తప్పిదము, నేరం ఏంటి అంటే లోక మర్యాదను అనుసరించాడు. తండ్రి వద్దకెళ్ళాడు. మరి నాన్న నాకొచ్చు సగం భాగం వంతు కూడా ఆస్తితో కూడా పంచేసేయి అన్నాడు. తండ్రి ఎన్నో రకాలుగా మరి ప్రేమించి ఎన్నో మాటలు చెప్పుండొచ్చేమో కానీ, మనం జ్ఞాపం చేసుకోవాలి. ఈ చిన్న కుమారుని యొక్క ఆలోచన ఏంటంటే, నేను నాకొచ్చు ఆ యొక్క ఆస్తి అంతా కూడా సగభాగాన్ని అమ్మేసి మరి నాకు పంచిపెట్టేసి నేను లోకంలోకెళ్ళిపోతాను, వ్యాపారం చేస్తాను. లోకంలో మరి వ్యాపారం చేస్తున్న ఒక ఆలోచన కలిగి, ఆ ధనాన్నంతా సమకూర్చుకొని ఏవండీ ఎళ్ళిపోయాడు. దూర ప్రాంతం వెళ్ళిపోయాడు. జ్ఞాపం చేసుకోవాలి. లోక మర్యాదను అనుసరించి ఏవైనా ఈ చిన్న కుమారుడు సంపాదించాడా? కూడబెట్టాడనుకుంటే ఏమీ లేదు కానీ, జ్ఞాపం చేసుకోవాలి. పందులు తినే పొట్టును కూడబెట్టుకున్నాడండి. పందులు తినే ఆ యొక్క పొట్టును తినటానికి కూడా సాహసిస్తూ ఉన్నాడు. యూదులకి, పందికి సాంగత్యం లేదు. వారు చాలా మరి వ్యతిరేకంగా ఉండేవారు దినాన. అయితే జ్ఞాపం చేసుకోవాలి. ఇంతలా ఎందుకు ఇబ్బంది పడుతున్నాడు ఆ ప్రొడిగల్ సన్ అంటే, ఒకే ఒక్క మాట, చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు. ఏవండీ లోక మర్యాదను అనుసరించాలి. లోకంలో ఏదో ఉన్నది. నేను సంతోషించాలి, లోకంలో ఆనందించాలి, లోకంలో మరి ఎగిరి గంతేయాలి అన్న ఒక ఆలోచన కలిగి ఎళ్ళిపోయాడు, తండ్రిని విడిచాడు. జ్ఞాపం చేసుకోవాలి. పందులు తినే పొట్టును తినటానికి కూడా సాహసిస్తూ ఉన్నాడు. ఏమి బ్రదర్ అంటే అది చెప్తున్న మాట, నేను లోక మర్యాద అనుసరించాను. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట మనం జ్ఞాపం చేసుకోవాలి, ఆలోచన చేయాలి. ప్రియ సహోదరి, సహోదరులారా, ఇంకను కూడా మనం జ్ఞాపం చేసుకోవాలి. లోక మర్యాదను మనము అనుసరించడానికి వీలు లేదు. ఒకప్పుడు మనము ఎన్నో ఆచారాలు, ఎన్నో క్రియలు, ఎన్నో మర్యాదలు మనం ఫాలో అయ్యాము, మనం చేసాము, ఎల్లకున్న స్థానానికెళ్ళాము, ఏవేవో చేసాము. అయితే ఈనాడు ఎవరు కూడా చేయలేని గొప్ప కార్యాన్ని మన ప్రభువు చేశాడు. ఎవరు కూడా నీ కోసం, నా కోసం కూడా ఎటువంటి గొప్ప త్యాగం చేయలేదండి. అయితే ఒక మాట ఇలా అంటాను, నీ కోసం, నా కోసం కూడా కలువరి శిలువలో మరణించాడు.
నీకోసం నా కోసం కూడా ఆ యొక్క స్వరక్తాన్ని, యవన రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని ఆ నీకోసం నా కోసం కూడా దారాలుగా కార్చేశాడు ఆయన. ఈ లోకంలో ఈ విధంగా నీకోసం నా కోసము ఎవరైనా చేసి ఉంటే ఒకవేళ లోక మర్యాదను అనుసరించొచ్చేమో, కానీ అయితే ఎవరు చేయలేదు కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు నీకోసం నా కోసం మరణించాడు. ఏమండి, ఎంత గొప్ప త్యాగమో కదా! ఎంత గొప్ప త్యాగాన్ని ప్రభు మరి ఎందుకంటే ప్రభు ఆయన ఉండే స్థలంలో నీవు నేను ఉండాలని, ఆయన ఉండే స్థలంలో మనము కూడా ఉండాలని ప్రభు మరి ఆయన నీ కోసం నా కోసం కూడా ఏమండి ఆయన యొక్క స్వరక్తాన్నిచ్చి కొన్నాడు. ప్రత్యేకించబడిన మనము జ్ఞాపం చేసుకోవాలి, ఈ లోకానికి వేరుగా మనం జీవించాలి, ప్రత్యేకత గల జీవించాలి. మనం దేవుని పిల్లలమైతే నీకు ప్రత్యేకత ఉంది, నీకొక మరి ప్రత్యేకంగా మనం జీవించాలి. కాబట్టి నేను ముందుకెళ్తూ ఉన్నాను ప్రియమైన దేవుని పిల్లరా. ఈ మూడో మాట మనం జ్ఞాపం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో ప్రియమైన దేవుని పిల్లరా, ఒక చక్కటి మాట మనం చూస్తున్నాము. అన్నిటికన్నా ముఖ్యమైనది లోక మర్యాదను అనుసరించకూడదు. లోక మర్యాద, ఈ లోకంలో ఒక మర్యాద ఉంది, వాటిని అనుసరించకుండా మనం ప్రత్యేకించబడ్డాం కాబట్టి ప్రభు కోసం జీవించే వారంగా మనం ఉందాము. 3 విషయాలు మనం జ్ఞాపం చేసుకున్నాము. నేను ముగింపులకు వస్తున్నాను ప్రియమైన దేవుని పిల్లరా. ఒక చక్కటి మాట, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. మొట్టమొదటిగా మరి ఆయన తప్ప మనకి వేరొక దేవుడు ఉండకూడదు. ఆయన మాత్రమే పరిశుద్ధుడు, ఆయన మాత్రమే పాపం లేనివాడు కాబట్టి ఆయన తప్ప మనకి వేరొక దేవుడు ఉండకూడదు. ఆయన ఉండే స్థానంలో ఇంకెవరినైనా మనం ఏర్పాటు చేసుకుంటే వాటన్నిటిని తొలగించి ప్రభువును మనం ఏర్పాటు చేసుకుందాము. రెండో మాట మనం చూస్తున్నాము, మన యొక్క హృదయమును మనం భద్రపరుచుకోవాలి. నీ హృదయంలో ఏదైతే ఉన్నదో నీ నోరు మాట్లాడుతూ ఉన్నది కాబట్టి మనకు హృదయమును ఒకసారి పరీక్షించుకుందాం. ఉదయకాల సమయంలో మనకు హృదయ స్థితి ఎలాగున్నది? పైరూపం కోసం మనం అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నామా? పైరూపం వద్దు ప్రభా, నా హృదయాన్ని నేను సరి చేసుకుంటున్నాయా, నా హృదయం నేను భద్రపరచుకోండి అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందామా? మూడో మాట మనం ఇంటూ వచ్చాము, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది లోక మర్యాదను అనుసరించకూడదు. లోక మర్యాద అనుసరించి మనం ఎన్నో రకాలుగా కష్టపడుతున్నాం, బాధపడుతున్నాం, ఎన్నో రకాల నష్టపోయాము కూడా. మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా, లోక మర్యాదను మనం అనుసరించకూడదు. ఇది ప్రాముఖ్యమైనదిగా ప్రభు లేఖన రాయిస్తూ ఉన్నాడు. జ్ఞాపం చేసుకుందాం. ఈ 3 అనుభవాలు మనం కలిగి ఉందాము. ఈ లోకయాత్రలో మనం చక్కగా జీవిద్దాము. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన సమయము ఏ గడియో ఏ సమయమో తెలియదు కాబట్టి సిద్ధపాటుకలు మనం జీవిద్దాము. ప్రియమైన దేవుని పిల్లరా, బుద్ధి కలిగిన వారవలే, జ్ఞానం కలిగిన వారవలే దేవుని యొక్క రాకడ కోసం మనం కనిపెడుతూ మనం ముందు కొనసాగదాం. ప్రభు నేను ముందు 3 విషయాలు మీ ముందు మన ముందు ఉండగా జ్ఞాపం చేసుకోవాలి. ఇంకేదైనా ఏ విషయంలోనైనా మనము తప్పిపోయి ఉంటే మనం జ్ఞాపం చేసుకోవాలి. వాటిని సరి చేసుకొని దేవులు మనం కొనసాగదాము. ప్రభు మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. అర్థం చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ బంగారు పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి, ఈ సమయం అందు నా తండ్రి, ఈ దినము నా తండ్రి మేము అందగా చేరినాయన మేము కూడుకొని నిన్ను ధ్యానించుకుంటుకు నాయన, నీతో గడుపుటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు. ఈ సమయం చూడలేక ఎంతమంది అయితే గతించిపోయి ఉంటారన్న తండ్రి, మాకైతే ఈ సమయాన్ని ఇచ్చారు, సద్వినియోగం చేసుకునేటువంటి మంచి మనసును కూడా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇందుకో నా తండ్రి నాయన, ఇందుకో నా తండ్రి ఇప్పటి వరకు కూడా నా తండ్రి నాయన ప్రతి విషయంలో నాయన ఇందుకో నా తండ్రి మేము లోక మర్యాదలను అనుసరించి బ్రతుకుతున్నాము నా తండ్రి. మమ్మల్ని క్షమించమని కూడా అడుగుచున్నాం నా తండ్రి. దాసు చెప్పిన వాక్యమును బట్టి నా తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఏమైతే నాయన చెప్పారు నా తండ్రి నాయన, ఎందుకు మా జీవితాలకు కావలసినటువంటి నాయన నీ పలుకులు నాయన మేము విన్నాం నా తండ్రి. ఇదిగో నా తండ్రి మా జీవితాలు నిజంగా నా తండ్రి ఈ లోక మర్యాదలను అనుసరించే వాటిగా మేము ఉంటున్నాం నా తండ్రి. మమ్మల్ని మేము సరి చేసుకున్నటువంటి జ్ఞానమును మాకు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఇదిగో నా తండ్రి మా జీవితాలకు ఏమైతే కావాలో నా తండ్రి అయ్యా, ఇదిగో నా తండ్రి మా హృదయాలను మేము భద్రంగా కాపాడుకున్నట్టుకు సహాయం దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఏవైతే విడిచిపెట్టాలో మాకు నేర్పించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అయ్యా నీకు వందనాలు. ఇదిగో నా తండ్రి మా జీవితం
జీవితాన్ని మేము చక్కపరుచుకొని నా తండ్రి నాయన ఏది అవసరమో ఏది అవసరం లేదో నేను విడిచిపెట్టుకుంటూ మటుకు సహాయం దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. చెప్పిన నీ దాసుని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నాయన. ఇందులో నా తండ్రి తన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ సేవలు ఇంకా విరివిగా వాడబడుటకు నా తండ్రి శక్తిని ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. సహాయం చేయండి. కుటుంబానికి కావాల్సినటువంటి ఈవులు నీవు దయచేయమని అడుగుచున్నాం నా తండ్రి. చేరికూడి ఇచ్చిన ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. బలహీనతలుగా ఉన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఇదిగో నా తండ్రి నా తండ్రి దినదినము నీ పరిచర్యలో నన్ను కొనసాగుతున్న దైవ సేవకులను కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నా తండ్రి. సహాయం చేయండి. ప్రతిరోజు కూడా అమూల్యమైనటువంటి వాక్కులు నేను నాయన ఇదిగో నా తండ్రి పలుకుచుండగా చెప్పుచుండగా నా తండ్రి బోధించుటకు కావలసినటువంటి జ్ఞానములు కూడా నా తండ్రి సేవకులకు దయచేయమని అడుగుచున్నాం నాయన. సహాయం చేయండి. ఇద్దరిని దీవెనతో మమ్మల్ని అందరినీ నింపమని అడుగుచున్నాం నా తండ్రి. ఈ దినమంతా నా తండ్రి వాక్యం నెమరవేసుకుంటున్నా తండ్రి. ఏదైతే విడిచిపెట్టాలో అది విడిచిపెట్టుకుంటూ సహాయం దయచేయండి. ఏదైతే కావాలో మా జీవితాలకి నా తండ్రి అయినా ఇదిగో నా తండ్రి ఈ వాక్యాన్ని సరిగా మేము నడుచుకున్నట్టుకు సహాయం దయచేయమని వేడుకొంచు. మేము చేసిన ఈ ప్రార్థనలో ఏమైనా తప్పులు ఉంటే దయతో మన్నించమని మీ ప్రియకుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామం పేరట అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం.